ముఖ్యంగా వైసీపీలో ఎవరైతే హాట్ టాపిక్గా ఉన్నారో, ఎవరైతే గొంతు పెద్దదిగా ఉందో, గతంలో టీడీపీని కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ పూర్తి స్థాయిలో విమర్శించిన నాయకులనే ప్రత్యేకించి టార్గెట్ చేసి, అంటే ఎవరైతే దూషించారో వాళ్ళనే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. అదే కోణంలో కూడా మొదటి నుంచి కూడా ఏ విషయం కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ, అంటే పదజాలం కూడా చాలా సీరియస్గా మాట్లాడేటువంటి జడ శ్రావణ్ కుమార్ మీద కూడా అరెస్టులు చేసే అవకాశం ఉందా, దాడులు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే అది మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే పూర్తి స్థాయిలో విమర్శిస్తారు కాబట్టి అతని మీద కూడా అరెస్టులు చేయొచ్చు, అతను కూడా కేసులు పెట్టచ్చు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దీన్ని మీరు ఏమనుకుంటారు? ప్రభుత్వం ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం కేసు పెట్టచ్చండి, తప్పేముంది? ఒకవేళ నేను నా అబద్ధం ఏదైనా ఎవరి మీద పదజాలం విషయంలో మాట్లాడితే కేసు పెట్టచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మా మీద ఏ దాడి జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే దాడి జరుగుతుంది. దీని గురించి నేను భయపడే పని లేదు, వెనక తగ్గే ప్రసక్తి అంతకంటే లేదు. నేను మాట్లాడేది నిజం, ప్రజల తరపున మాట్లాడుతున్నా, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నా. ప్రజలు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడితే, హామీలు నిర్వర్తించకపోతే మాట్లాడుతున్నా. నా మీద అరెస్ట్ చేస్తారా? చేయండి, తప్పే ఉంది. చట్టం ప్రకారం నేను ఎలా బయటకు రావాలో, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే కోర్టుకు వెళ్తాను, నా మీద కేసులు పెడితే నేను కోర్టుకు వెళ్తాను, బెయిల్ తెచ్చుకుంటాను. ఒకవేళ బెయిల్ రాకపోతే అరెస్ట్ అవుతాను, లోపల ఉంటాను. అల్టిమేట్గా లా విల్ ప్రివైల్. నా మీద ఏదైనా కేసులు పెడితే నేను తగ్గే ప్రసక్తే లేదు. నా మీద ఏదో దాడి చేస్తారని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా మీద ఏదో చేస్తారు అని వెనక్కి తగ్గి వాళ్ళతో జీహూజురు అనే ప్రసక్తి అంతకు లేదు. నువ్వు నా మీద కేసు పెట్టావు అనుకో, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టావని కేసు పెట్టిన దగ్గర నుంచి 2 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతా. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసి నా మీద దాడి చేశారనుకోండి, ఎవ్రీడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నా పోరాటం ఎవ్రీడే కొనసాగుద్ది. ఇప్పుడు మీడియా పరంగాను ఇంకో పరంగా కొనసాగుతున్న పోరాటం రేపొద్దున ఫిజికల్గా కొనసాగుద్ది. నా మీద దాడి చేసినా, నా మీద దాడి చేస్తే ప్రజల మీద చేసినట్టే. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నా మీద మాట్లాడితే అది ప్రజల మీద చేసినట్టే. లేదు నన్ను ఇంకా దాడి చేస్తాము, ఇప్పుడు సోషల్ మీడియాలోనో ఇంకో చోట దాడి చేస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎవరి బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. భయపడే జైభీం పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కాదు. నా వెనక కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. నా వెనుక అంబేద్కర్ ఐడియాలజీ ఉంది. అంబేద్కర్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు నా వెనుక ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం నా మీద ఏదైనా టార్గెట్ చేసిందనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రజలకు సమాధానం.